ज्ञानानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददति स्वापदान्तिकम्। ఇప్పటి వరకు బాలకాండలో మొదటి సర్గలోని మొదటి 4 శ్లోకాల్ని చర్చించుకున్నాం. ఇంకా ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్య ప్రయాణంలో మనం 5వ శ్లోకం 6వ శ్లోకం ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. 5వ శ్లోకం ఇది వాల్మీకి మహాముని నారదమునితో చెప్తున్నటువంటి విషయం. ఇప్పటిదాకా 16 గుణాలని వర్ణించి ఇప్పుడు అడుగుతున్నారు ఏమని? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. దీన్ని పదాన్ని అర్థం చేసుకొని మనం చక్కగా దీన్ని తెలుసుకుందాం. ఏతద్ ఇచ్ఛామి, ఏతత్ ఇప్పటిదాకా ఏ 16 గుణాల గురించైతే నేను మాట్లాడానో ఓ నారదముని, నేను అంటే వాల్మీకిని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇచ్ఛామి కోరుకుంటున్నాను. ఏమని? శ్రోతుం వినాలని. ఆయన ఏమని కోరుకుంటున్నారు? ఈ గుణాల గురించి వినాలనుకుంటున్నారు. చాలా ముఖ్యమైన విషయం. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనలేదు. ముందర మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. ఎందుకు? శిష్యుడు గురువు దగ్గర నుంచి వింటే గురుకృప వలన ఆ జ్ఞానం శిష్యుడికి దానంతట అదే వచ్చేస్తుంది. ఇదొక ఆటోమేటిక్గా జరిగేటువంటి విషయం. గురువుపై ఆ శిష్యుడికి గురి ఉండాలి. అప్పుడు జ్ఞానం దానంతట అదే ఒక అమృత ప్రవాహంలాగా శిష్యుడిలో వచ్చి చేరుకుంటుంది. అందుకని గురువుగారు ఏం చెప్తున్నారో వినాలనుకుంటున్నాను అని అన్నారు. ఎలా వినాలనుకుంటున్నారట? పరం కౌతూహలం హి మే. చాలా కుతూహలం ఉంది, మామూలుగా కాదు. చాలా పరం అంటే ఎంతో గొప్పగా, చాలా ఎక్కువగా కుతూహలం. కుతూహలం అంటే ఇంక్విజిటివ్నెస్, జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది. ఆ ఇంక్విజిటివ్నెస్, ఆ జిజ్ఞాస, ఆ కుతూహలం, ఏవైనా చెయ్యాలి అనేటువంటి ఆనందంతో ఎంతో మనస్సు పెట్టి చేయాలనే భావం ఉంది చూసారా? ఆ భావమే ఏ శిష్యుడికైనా గురువుగారు నేర్పించే దానిని మనస్సులో హత్తుకునేలాగా చేసేది, బుద్ధిలో స్థిరంగా ఉండేలాగా చేసేది. అందుకనే మనకి శ్వేతాశ్వేత రూపనిషత్తులో ఇదివరకు మనం చర్చించుకున్నట్టుగా యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురవు తస్యైతే కథితాహి అర్థాః ప్రకాశంతే మహాత్మనః అని చెప్పబడింది. భగవంతుడి మీద భక్తి ఉంటే చాలదు, గురువు మీద కూడా అంతే భక్తి ఉండాలి. అటువంటి వారికి ఏమవుతుందిట? అర్థాలు వాటంతట అవే అలా 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 తెలుస్తాయి. ఎందుకు? నిత్యం గురువుగారి దగ్గర నుంచి వింటూ కుతూహలంతో వింటూ ఉంటే ఆ అర్థాలన్నీ తెలుస్తాయి. ఎంత చక్కగా తెలుస్తాయి అంటే సమర్థంగా వాటి గురించి మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పగలిగినంత చక్కగా వాళ్ళకి బోధపడుతుంది. నాలెడ్జ్ టర్న్స్ అవుట్ టు బి రియలైజ్డ్ నాలెడ్జ్. జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. ఇదే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి వాల్మీకి మహాముని చాలా 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 ప్రాక్టికల్గా చెప్తున్నారు, ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు కూడా నారదముని అడుగుతూ. ఏ రకంగా? ఇది ఎక్కడో వినడం వేరు, ఏ కెమిస్ట్రీ ల్యాబ్లోనూ ఫిజిక్స్ ల్యాబ్లోనూ ఎక్స్పెరిమెంట్ చేయడం వేరు. ఈ ఎక్స్పెరిమెంట్ ఆయన నిత్యం చేసి దాని రిజల్ట్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ ప్రయోగాన్ని మనం కూడా చేసి మనం కూడా అదే ఫలితాన్ని పొందాలి
అని మనకి చక్కగా చెప్తున్నారు. అందుకని ఏతద్ ఇచ్ఛామ్యహం శ్రోతుం పరమ కౌతూహలం మే. శ్రోతుం అనేటువంటి మాట మొట్టమొదట వాల్మీకి మహాముని వాడడంలో చాలా గొప్పదైన వేద సారం ఇమిడి ఉంది. ఎందుకంటే ఆ స్వామివారిని మనం శ్రీరామచంద్రుల వారిని, శ్రీకృష్ణుల వారిని, శ్రీమన్నారాయణుని వీరిని కొలవాలంటే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాలలో శ్రీమద్భాగవతంలో చెప్పబడుతోంది, శ్రవణం కీర్తనం విష్ణోర్స్మరణం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆ పాదసేవనం సాఖ్యం దాస్యం ఆత్మనివేదనం. నవవిధ భక్తి మార్గాలలో ఇవి అన్నీ చెప్పబడుతూ మొట్టమొదట ఏం చెప్పబడింది? శ్రవణం. శ్రవణం మొట్టమొదట వినాలి. విన్న తర్వాతే కీర్తన కుదురుతుంది. తెలిసింది మనం చెప్పగలుగుతాం కానీ తెలియంది చెప్పలేము. తెలియాలంటే విని తీరాలి. ఆ వినడం ఎందుకు? మన వేద జ్ఞానం అంతా కూడా శృతి అంటారు. శృతి అంటే విన్నటువంటిది, విని నేర్చుకోబడేదే మన వేద జ్ఞానం అంతా. ఆ వినడం చాలా ముఖ్యమైన విషయం. ఆ విన్నటువంటి దానిని అధ్యయనం చేసి స్వాధ్యాయం చేసి ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని పెంచుకున్న తరువాత 10 మందికి నేర్పించడం ఒక శిష్యుడు చేయవలసిన పని. ఆ కుతూహలంతో, ఆ జిజ్ఞాసతో వాల్మీకి మహాముని ఇక్కడ నేర్చుకుంటానని అడుగుతూ, ఎందుకు నేర్చుకుంటానని అడుగుతున్నాను మీ దగ్గర నుంచి అనేటువంటి విషయాన్ని కూడా వాల్మీకి మహాముని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వాల్మీకి మహాముని ఏమని చెప్తున్నారు? ఎందుకు అని, కారణం ఏమిటి? ఇక్కడ మహర్షేత్వం, ఓ మహర్షి నీవు సమర్థో అసి, సమర్థుడివి కాబట్టి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చూడండి. నేర్చుకోవాలనుకుంటున్నాను నేను, కానీ నేను మీ దగ్గర నేర్చుకోవాలని అనుకోవడానికి కారణం ఏమిటి? మీరు సమర్థులు కాబట్టి. ఇక్కడ నారదముని సమర్థుడు అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహాముని అలా ఎలాగండి, గురువుగారి సమర్థత గురించి శిష్యుడు ఎలా మాట్లాడతాడని అనుమానం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ సమర్థ అనేటువంటి శబ్దానికి సరైన అర్థం చెప్పగలిగిన వారు మీరు. అంటే ఆయన క్వాలిఫికేషన్ గురించి ఈయన మాట్లాడటం లేదు. నాకుండేటువంటి కోరిక తెలుసుకొని, నాకుండే కుతూహలాన్ని తెలుసుకొని, ఆ కుతూహలం ప్రకారం నేను అడిగినటువంటి 16 గుణాల గురించి సరైన అర్థాన్ని చెబుతూ నాకు అర్థమయ్యేలా చెప్పగలిగిన వారు మీరు కాబట్టే ఓ గురువుగారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ భావం ఈ శ్లోకాన్ని పట్టుకొని సమర్థ శబ్దంలోని అనేక అర్థాలను అర్థం చేసుకోకుండా వాల్మీకి మహాముని గురువుగారి క్వాలిఫికేషన్ని, సమర్థతని ఎలా క్వశ్చన్ చేస్తాడని అనుకుని వాదించవచ్చు. కానీ ఇందులో సరైన అర్థం చెప్పండి అనే భావం ఉంది. మీకంటే గొప్పగా అర్థం చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరున్నారు స్వామి, మీరే నా గురువుగారు, మీరు చెప్పండి అనేటువంటి భావం ఉంది. అంటే ఇందులో పొగట్ట ఉంది, గురు స్తుతి ఉంది, గురు ధ్యానం ఉంది. ఎందుకంటే ధ్యాయం స్తువం తస్య యశస్ త్రిసంధ్యాం. శిష్యుడు ఏం చేయాలని చెప్పారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు తన గురువాష్టకంలో మనకి చెప్తున్నారు. శిష్యుడు ఏం చేయాలట? 3 సంధ్యలలో ఆ గురువుగారి యొక్క యశస్సుని కీర్తించాలి. ఇక్కడ వాల్మీకి మహాముని గురు యశోకీర్తన చేస్తున్నారు. ఇక్కడ ఏమని? మీకంటే ఈ విషయాల్ని చెప్పడానికి ఇంకెవ్వరికీ కూడా అర్హత లేదు, మీకంటే గొప్పవారెవరూ లేరు, మీ వంటి మహాత్ముడి దగ్గర నుండి నేను నేర్చుకోవాలని చూస్తున్నాను. ఓ నారద మునీంద్ర, దయచేసి నాకు నేర్పించండి స్వామి, దయచేసి నాకు నేర్పించండి, నాకు చాలా కుతూహలంగా ఉంది అని ఇక్కడ వేడుకుంటున్నారు. ఏమని నేర్పించండి? ఏమని? ఆ 16 గుణాలతో కూడుకున్నటువంటి అటువంటి విధంలో ఉండే నరుడు ఎవరు ప్రస్తుతం ఉన్నారో ఈ లోకంలో, ఏవం విధం నరం, అటువంటి 16 గుణాలతో కూడుకున్నటువంటి నరుడి గురించి చెప్పండి ప్రస్తుతం ఎవరు లోకంలో ఉన్నారో అని. తెలిసి ఉన్నా కూడా శిష్యుడికి
అంతా జ్ఞానం ఉన్నా కూడా శిష్యుడికి ఏమవుతుందయ్యా అంటే అన్నీ సవ్యంగానే ఉంటాయి, అన్నీ సవ్యంగా ఉంటాయి. అయినా కూడా గురువుగారు ఎదురుగుండా ఉంటే శిష్యుడు ఎప్పుడూ కూడా తను చాలా చిన్నవాడిగానే అనుకుంటాడు. అయ్యా మీకు తెలిసినంత నాకు తెలియదు, మీరే నాకు నేర్పించాల్సింది. మీ ముందర నేనెంత, నేను నిమిత్త మాత్రుణ్ణి, తృణప్రాయుణ్ణి, చాలా అణుమాత్రుణ్ణి, దయచేసి మాకు నేర్పించండి శిష్యుడు అనుకుంటాడు. ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వాల్మీకి మహాముని సత్యయుగంలోనే శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని జరక్క ముందరే చూసేశారు. రామాయణ లీలనంతా ఆయనకు ప్రీవ్యూ జరిగిపోయింది, లీల తాలూకు ప్రీవ్యూ తపస్సు చేస్తున్నప్పుడే. అయినా కూడా ప్రస్తుతం లోకంలో వచ్చారు గనక శ్రీరామచంద్రుల వారు మీ దగ్గర నుండి నేను తెలుసుకొని దానిని కావ్యరూపం దాల్చడానికి నేను ఆలోచిస్తాను సుమా అనేటువంటి భావంతో వాల్మీకి ముని మీ ఆజ్ఞ ఉంటేనే దీన్ని నేను కావ్యరూపంలో పెడతాను. అయితే ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుల వారు నారదమునిని పిలిచి నువ్వు వెళ్ళి వాల్మీకి మహామునికి చెప్పవయ్యా, వాల్మీకి గారు దీన్ని కావ్యరూపంలో రచించాలి ఉంది, ఇది నువ్వు జరిపించాల్సిన బాధ్యత నీపై ఉంది అని చెప్పి నారదముని పిలవడం జరిగింది. నారదముని వచ్చారు, వచ్చింది అందుకోసమే. అది తెలిసి తను కూడా రాస్తే బాగుంటుందేమో, ఆ కావ్యాన్ని రచిస్తే బాగుంటుందేమో అనేటువంటి భావంతో వాల్మీకి మహాముని అక్కడ ఉండి గురువుగారిని ఎంతో కుతూహలంతో అడుగుతున్నారు. స్వామి, నాకు ఈ గుణాలుండేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉంటే దయచేసి చెప్పండి అని. చాలా బాగుంది. వాల్మీకి మహాముని ఎంతో గౌరవం ఇస్తూ ఎంతో వినయంతో మన నారదముని అడిగితే నారదముని ఇప్పుడు ఏమంటున్నారో 6వ శ్లోకంలో మనం చర్చించుకుందాం. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఇది కూడా ప్రతి పదాన్ని మనం తెలుసుకుందాం. శ్రుత్వాచ, ఇదంతా విన్నారాయన, నారదముని ఇదంతా విన్నారు. శ్రుత్వాచ ఏతత్, ఏతత్ అంటే మొత్తం అంతటిని, త్రిలోకజ్ఞ అంటే 3 లోకాలలో, ఈ భూర్ భువర్ స్వర్గలోకాలలో ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసినటువంటి నారద మునీంద్రుడు. ఆయన త్రిలోకజ్ఞో వాల్మీకేర్, వాల్మీకి మహామునిని. నారద, ఇక్కడ చాలా ముఖ్యం చూడండి, వాల్మీకి మహామునిని నారద మహాముని. నారద మహాముని ఎలాంటి వారుట? ముల్లోకాలలో ఏం జరుగుతుందో అంతా తెలిసిన వారు. ఆయన ఇంతసేపు వచ్చి కూర్చొని మాట్లాడలేదు సుమా, వాల్మీకి మహాముని మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నారు. అంతా విన్న తర్వాత నిదానంగా చెప్పడానికి సిద్ధపడ్డారు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనకెంత పరిజ్ఞానం ఉన్నా తొందరపడి మాట్లాడేయాలనే తత్వం ఉండకూడదు. ఎదుటివారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే వారికి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి, వారు మాట్లాడిన తర్వాత అంతా సావకాశంగా సావధానంగా విన్న తరువాత మనం మాట్లాడాలి తప్పితే తొందరపడి మాట్లాడకూడదు. బ్రహ్మదేవుల వారు నారదమునిని నువ్వు వాల్మీకిని రామాయణం రాయమని చెప్పునాయనా అని పంపించినా, రాగానే వాల్మీకి మహాముని పాదపూజ చేయంగానే వాల్మీకి రామాయణం రాయినాయనా అని చెప్పలేదు నారదముని. వచ్చి కూర్చున్నారు, పాదపూజ జరిగింది. పాదపూజ అంతా జరిగిన తర్వాత వాల్మీకి మహాముని అంతా చేసిన తర్వాత ఏం జరిగింది? చక్కగా ఆయన కూర్చొని వాల్మీకి మహాముని 16 గుణాల గురించి చెప్పండి అంటూ ఉంటే అవన్నీ వింటూ ఉన్నారు. ఆయన విన్న తర్వాత నాకు వీటి గురించి వినాలని ఉంది అని వాల్మీకి మహాముని చెప్పిన తరువాత అవంతా విని వాల్మీకి సరే అన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, నారద అనేటువంటి శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నారద అనేటువంటి శబ్దానికి నారం
దదాతి ఇది నారద. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు నారదుడు. రెండవది, కొన్ని వైష్ణవ సాంప్రదాయాలలో నారాయణం దదాతి ఇది నారద, నారాయణుడిని ఇచ్చేటువంటి వారు నారదుడు అని కూడా ఉంది. స్వామివారి నిత్య సంకీర్తనం చేసేటువంటి నారదముని అందరికీ ఆయన గురించే చెప్పడం అనేది వాస్తవమే. అది మనం ప్రహ్లాదుడి విషయంలో తెలుసుకున్నాం, ధ్రువ చక్రవర్తి విషయంలో తెలుసుకున్నాం, అందరి విషయాలలోనూ అది మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నారదముని వాల్మీకి మహామునికి చెప్పడానికి ఉన్నారు. వాల్మీకి అంటే పుట్టలు గుట్టలు కట్టిన వాటిని లో నుండి ఛేదించుకొని బయటకు వచ్చినటువంటి వారు కాబట్టి వాల్మీకి మహాముని. వాల్మీకి అంటే వల్మీకములు పుట్టల నుండి బయటకు వచ్చిన వారు కాబట్టి వాల్మీకి, రైట్. కాబట్టి వాల్మీకి మహాముని అలాగ అజ్ఞానాంధకారాల్ని ఛేదించుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి వారిని నారదముని రానాయన చెప్తాను నీకు అని చెప్పడం జరుగుతోంది. ఎలా చెప్తున్నారో చూడండి. శ్రూయతామితి చామంత్ర్య, సరే చెప్పబడుతుంది నాయన, రా నాయన ఆమంత్ర్య, ఆమంత్రణ ఇచ్చారు. ఆమంత్రణ అంటే తప్పకుండా చెప్తాను, రా నాయన అని స్వాగతించారు. అలా స్వాగతించడంతో, అలా రమ్మనడంతో వాల్మీకి మహాముని వారి దగ్గరికి రావడం జరిగింది. వాల్మీకి మహాముని వచ్చి వారి దగ్గరగా కూర్చోవడం జరిగింది. కూర్చొని శ్రద్ధగా వినడానికి కూర్చోవడం జరిగింది. ప్రహృష్టో వాక్యమబ్రవీ, నారదముని ఎలా చెప్పడం మొదలెట్టారయ్యా? ప్రహృష్టో, ఎంతో ఆనందపడిన వారై వాక్యాన్ని చెప్పడం జరుగుతోంది. అంటే గురువుగారికి శిష్యుడు కుతూహలంతో ఎన్ని ప్రశ్నలు వేసినా ఆనందం కలుగుతుంది కానీ కోపం రాదు. ఎందుకు? తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, వినయంతో, విధేయతతో ఎవరినైనా మనం ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. నాకు తెలుసు, ఇంకా తెలుసుకోవాలనుంది కాబట్టి నేను నిన్ను కొంచెం ఇంటరాగేట్ చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను అనే లెవెల్లో చేశామనుకోండి, నువ్వు నాకు పరీక్ష పెట్టేటువంటి వాడివా, నీకు అంతటి అర్హత ఉందా అనేటువంటి ఆలోచన వచ్చే ప్రమాదం కూడా ఉంది. నువ్వు నాకు పరీక్ష పెడతావా అనేటువంటి ఆలోచన. పరీక్ష పెడుతున్నట్టు కాదు, మనం నేర్చుకుంటున్నాము, నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం, మనం సిద్ధంగా ఉన్నాం, ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆతృత, తెలుసుకొని దానిని 10 మందికి నేర్పించాలనేటువంటి సద్భావం ఉన్నాయి అనేటువంటిది గురువుగారికి మనం నిరూపించుకోగలిగితే, వారికి చూపించగలిగితే ఆ గురువుగారికి ఆనందం కలుగుతుంది. ఎందుకు? ఆహా, ఈ శిష్యుడు 10 మంది హితవు కోరేవాడు, తన గురించి మట్టుకే కాదు అందరి గురించి, అందరి శ్రేయస్సు గురించి ఆలోచించేవాడు. శిష్యుడో శిష్యుడాలో ఎవరైనా కానీ ఇటువంటి శ్రేయస్సు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి, అలా ఆలోచన చేసినటువంటి వ్యక్తి చాలా గొప్పవారు, చాలా మంచివాడు. అటువంటి వ్యక్తికి, ఆ మంచి వ్యక్తికి నేర్పించడంలో ఎంతో ఆనందం గురువుగారికి ఉంటుంది. అందుకని ఇక్కడ నారదముని ప్రహృష్టో, ఎంతో ఆనందంతో అడిగినటువంటి గుణాలు మామూలువి కావు, అడిగిన విధానం చాలా గొప్పది. అది కాకుండా ఆయనకున్నటువంటి ఉత్సాహం, నిశ్చయం, ధైర్యం. శ్రీల రూపగోస్వామి తన శిక్షాష్టకంలో ఉత్సాహం నిశ్చయం ధైర్యాత్ అంటారు. వేటితో మనం నేర్చుకోవాలట ఈ విజ్ఞానాన్ని, భగవత్తత్వ విజ్ఞానాన్ని? ఉత్సాహంతో, నిశ్చయంతో, ధైర్యం. ధైర్యం అంటే ఏమిటి ఇక్కడ? ధైర్యం అంటే స్థిరత్వం, ఎప్పుడూ మార్పు లేకుండా. అంటే నాకు ఇంకా 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 తెలుసుకోవాలనుంది అనేటువంటి నిశ్చయంతో, కుతూహలంతో తెలుసుకోవడానికి వెడితే ఆ గురువుగారు ఆ విజ్ఞానాన్ని మనకి ఇస్తారు. మీరందరూ కూడా ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో గురుతత్వ విజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఇంతగా ఈ ఎపిసోడ్స్ని చూస్తున్నారు కాబట్టి దయచేసి ఆ గురుధ్యానాన్ని చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే అని ఆ భగవద్ధ్యానాన్ని కూడా చేస్తూ ఈ అధ్యయనంలో మీ యానం చేయండి. శ్రీమద్ రామాయణ యానం సాగిద్దాం. హరే కృష్ణ.